స్పీడ్ న్యూస్ చూద్దాం. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంతంలో కరువును పారదోలుతామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. దోర్నాల మండలంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోల బాలవీరాంజనేయ స్వామి, ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం రామకృష్ణాపురం గ్రామంలో నలుగురు మహిళల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ ఘర్షణలో జగన్నాథం శేషం అనే మహిళపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు దాడి చేశారని పోలీసులకు కంప్లైంట్ చేసింది. మహిళలను అర్ధరాత్రి అరెస్టు చేయడంతో ఉలవపాడు పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్తులు ధర్నాకు దిగారు. మేడ్చల్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఘట్కేసర్ పిఎస్ ముందు గోరక్షాదళ్ బీజేవైఎం నేతలు నిరసనకు దిగారు. పాత బస్తీ బహదూర్పుర స్టార్టర్ హౌస్ కు గోమాతలను తరలిస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నాయకులు కంప్లైంట్ చేశారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి పరుగులు పెడుతోంది. నీటి విడుదలలో పోలవరం ప్రాజెక్టు సోయగాలు కనువిందు చేస్తున్నాయి. డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన వీడియో చూపరులను ఆకట్టుకుంటోంది. అల్లూరు జిల్లా రంపచోడవరంలో వాల్మీకి సంఘం నాయకులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆదివాసీల పుస్తకంపై వాల్మీకి సంఘం నేతలు ఫైర్ అయ్యారు. రాజకీయ దురుద్దేశంతోనే వాల్మీకి తెగపై తప్పుడు రాతలు రాశారని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్వయంగా చిన్నారులకు అన్నప్రాసం చేయించారు. గుంతకల్లులో సుపరిపాలన తొలియేడు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లు, స్థానిక మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన వంట సామాగ్రిని పంపిణీ చేశారు. హైదరాబాద్ మియాపూర్లో బైక్ దొంగలను అరెస్టు చేశారు పోలీసులు. బైక్ చోరీలకు పాల్పడుతున్న 5గురిని అదుపులోకి తీసుకున్నారు. 17 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని కొండెపి సీఐ సోమశేఖర్ అన్నారు. ప్రకాశం జిల్లా కొండెపిలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎంపీ రఘురామరెడ్డి అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై వివిధ శాఖల అధికారులతో ఎంపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామీణ స్థాయిలో పలు అభివృద్ధి పథకాలు నత్తనడకన సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాకాల నేపథ్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఎంపీ రఘురామరెడ్డి సూచించారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.